రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే బీజేపీ బీఆర్ఎస్లను ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ఇండియా కూటమి అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోసం సిపిఐ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఈ సందర్భంగా నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 2 దఫాలుగా ఎన్నికల్లో బీజేపీ ప్రధాన వాగ్దానాలైన యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, 100 రోజుల్లో ధరలు తగ్గించడం, నల్లధనాన్ని వెలికితీసి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని వాగ్దానాలు నెరవేర్చకపోగా మత ప్రాంత విద్వేషాలు రగల్చి భారత రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు తీసివేయాలని బరితెగించి మాట్లాడుతున్న బీజేపీకి తెర వెనుక మిత్రుడైన బీఆర్ఎస్కి ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ, అబ్దుల్ రషీద్, పోలేపాక వెంకన్న, పి జనార్దన్, ఎం శరత్, నాగరాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. భారత పార్లమెంట్ జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల లోపల మనం ముఖ్యంగా ఎన్నికలు చాలా కీలకమైనవి. ఎందుకంటే ఈ భారతదేశం లోపల ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే ఈ రోజున ఇండియా కూటమిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇండియా కూటమి వస్తేనే ఈ దేశం లోపల భారత రాజ్యాంగం పరిరక్షించబడుతుంది. అదేవిధంగా పేద, బడుగు, బలహీన వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు ఉండాలి అంటే, ఈ రిజర్వేషన్లు కొనసాగాలి అంటే తప్పనిసరిగా బీజేపీని పట్టుబెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ పాలన ఈ 10 సంవత్సరాల లోపల అనేక రకమైనటువంటి పురోగామిక విధానాల ద్వారా పరిపాలన కొనసాగిస్తుంది. మళ్ళీ బీజేపీ వస్తే మధ్యయుగాల నాటి పాలనకు కొనసాగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు 10 సంవత్సరాల క్రితం హామీ ఇచ్చినటువంటి 100 రోజులలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తానని ప్రగల్భాలు పలికి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ రోజు గ్యాస్ బండ ధర 400 ఉంటే ఈ రోజున 1150 రూపాయలు, డీజిల్ 50 రూపాయల నుంచి 110 రూపాయలు, ఇట్లా ఏ వస్తువు యొక్క ధర చూసినప్పటికీ రెట్టింపు అయిపోయింది. అంతేకాకుండా ఈ దేశం లోపల పేద ప్రజలందరికీ కూడా నల్ల డబ్బు వెలికి తీసి ప్రతి కుటుంబానికి 15 లక్షలు జమ చేస్తారని ప్రగల్భాలు పలికి ఒక్క పైసా కూడా వెలికి తీసుకురాకపోగా ఈ దేశం లోపల ఉన్నటువంటి బడా బాబులైనటువంటి నీరవ్ మోడీ, లలిత మోడీ లాంటిటువంటి విజయ్ మాల్యా లాంటి బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి వారిని దొడ్డిదారుల విదేశాలకు పంపించిన ఘనత కూడా నరేంద్ర మోడీకే ఉంటుంది. అదేవిధంగా భారతదేశం లోపల 100కి 80% ఆధారపడి ఉండేటువంటి వ్యవసాయ రంగం మీద ఈరోజు 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి కుట్రలు, కుయుక్తులు పన్నుతుండు. వ్యవసాయ రంగం బతకాలన్నా, పేద, బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఉండాలన్నా, తగ్గాలన్నా, బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టే విధానానికి పోలీస్ స్టాప్ పడాలి అంటే ఈ దేశం లోపల ఇండియా కూటమి రావాల్సిన ఆవశ్యకత ఉంది. మరొకసారి బీజేపీకి బుద్ధి చెప్పకపోతే ఈ దేశం మొత్తం కూడా తిరోగామిక విధానాల లోపల బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున కమ్యూనిస్టులు బలపరిచేటువంటి ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి ముఖ్యంగా మహబూబాద్ నియోజకవర్గం లోపల పోయినసారి కనుక మనం డోర్నకల్, మహబూబాద్ నియోజకవర్గాల లోపల టీఆర్ఎస్కి ఏ విధంగా అయితే బొందబెట్టినామో అదేవిధంగా ఈసారి కూడా టీఆర్ఎస్, బీజేపీలు 2 కూడా దొందే. ఈ 2 కూడా తెరచాటు మిత్రులు కాబట్టి బీఆర్ఎస్కు, బీజేపీకి, బీఆర్ఎస్కి వేసిన ప్రతి ఓటు బీజేపీకే పోతుంది. అది కేంద్రం లోపల కమలం పువ్వును నిలబెట్టడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పి ఇండియా కూటమి అభ్యర్థి బలరాం నాయక్ గారిని అత్యధికమైనటువంటి మేయర్తో గెలిపించాలని సిపిఐ పార్టీగా ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నారు. జై కాంగ్రెస్.